హాయండి. రోజు ఇడ్లీ దోశ తిని బోర్ కొడుతుందా? ఈసారి బొంబాయి రవ్వతో ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిండి రుబ్బే పని లేకుండా, మార్నింగ్ హడావిడి లేకుండా 5 నిమిషాలు బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు. అంత సింపుల్ రెసిపీ. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. దీనిలో 1/2 కప్పు పెరుగు, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు రవ్వను బాగా నాననివ్వాలి. ఇది ఇలా నానేలోపు స్టవ్ పైన కళాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దీంట్లో 1 స్పూన్ పోపులు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి వీటిని బాగా వేయించాలి. తరువాత దీనిలో 1 పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలను బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత దీనిలో 1 కప్పు క్యారెట్ తురుము, అలాగే 1 కప్పు క్యాబేజీ ముక్కలను వేసి బాగా వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ కారము, అలాగే ధనియాల పొడి, 1 స్పూన్ మసాలా పొడి వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. వీటన్నిటిని బాగా వేయించిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రవ్వను చూద్దాం. రవ్వ పర్ఫెక్ట్గా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న క్యారెట్, క్యాబేజీ అంతటినీ వేసుకొని రవ్వలో బాగా కలుపుకోవాలి. ఇందులో క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఇలా బాగా కలుపుకొని నెక్స్ట్ ప్రాసెస్లోనికి వెళ్దాం. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కళాయి తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్న రవ్వని ఇందులో వేసుకొని కొద్దిగా మందంగా ఊతప్పంలాగా వేసుకోవాలి. ఇది మందంగా వేస్తేనే బాగా వస్తుందండి. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇది బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది. దీన్ని రెండో వైపుకి టర్న్ చేసి రెండో వైపు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన రవ్వని కూడా వేసుకొని రవ్వ ఊతప్పంలా చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఊతప్పం రెడీ. ఇందులో క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.